ప్రముఖ ఫోక్ డాన్సర్ సాయి ఈశ్వర్ మరియు మాధురి రాథోడ్ అక్రమ సంబంధం పెట్టుకుని వెమ్లవాడలో ఒక రెడ్డి భవన్ లో అడ్డంగా దొరకడం జరిగింది వాళ్ళ భార్యకు. సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు ఉషాక్కున్నారు మాట్లాడడానికి. అక్క ఏం చెప్తారు వీళ్ళ అక్రమ సంబంధం గురించి? ఇది అక్రమ సంబంధం అన్నాలా లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన సంబంధం అన్నాలా అనేది ఒక పక్కకు పెడితే, ఒక పెళ్ళైన పిల్లని పట్టుకుని ఈమె వెళ్ళడం తప్పు, ఒక పెళ్లిగాని అమ్మాయిని లోపల పెట్టుకుని ఈయన ఉండడం తప్పు. ఇద్దరు తెలివి కల్లవాళ్ళే. సమాజంలో తెలివి లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఇద్దరు చాలా తెలివిగా ఉన్నవాళ్ళు. ఇట్లా దీన్ని ముందుకు తీసుకపోతే సమాజంలో మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ యూట్యూబర్స్ గురించే ఇస్తా ఉన్నారు పదే 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 పదే. నిన్న మొన్నటి నుంచి చూస్తా ఉన్నాం. ఒక అమ్మాయి జీవితాన్ని మీరు బుగ్గిపాలు చేసినట్టే. ఎందుకంటే ఆ పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఎవరు చేసుకుంటారు? ఈ సమాజాన్ని మనం సమాజంలో జరుగుతున్న ఎన్నో ఉన్నాయి. మీరు గంజాయిని అరకట్టండి, ఫస్ట్ ఇట్లా డ్రగ్స్ అరగట్టండి. ఇట్లాంటివి చేయడం చేత కదా. ఇట్లాంటి వాళ్ళని పట్టుకుని మీరు చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ చెప్తుంది మా ఆయన చాలా మంచోడు అని చెప్తుంది ఆవిడ. అట్లా నీతులు చెప్పక తల్లి. ఆ ఉన్నది కూడా అక్కడ ఒక ఆడపిల్లేను. ఎందుకంటే ఆ పిల్ల భవిష్యత్తు కూడా నువ్వు ఆలోచించాలి. మీ ఆయన శుద్ధపూస అయితే ఆ పిల్లని ఎందుకు తీసుకుపోతాడు? నీ మొగుడు నీతోనే ఉంటాడు కదా. నీ మొగుడు మంచోడు అయితే నీతోనే ఉంటాడు. వాడు మంచోడు కాకే దాన్ని తీసుకుని పోయాడు. ఇదే నేను చెప్పే విషయం. ఎందుకంటే నీకు కూడా సిగ్గు ఉండాలి, సోయి ఉండాలి. ఏ మొగోడితో పడితే ఆ మొగోడితో పెళ్లి కాని పిల్లలు తిరుగుతారు అంటే సిగ్గుసారం ఉండొద్దా? మీకు ఏమన్నా సోయి ఉండొద్దా? మనుషుల గాడిదలా మీరు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీకు తల్లిదండ్రులు కని పెంచి మీ భూమి మీద ఉంచి బయటకు పంపించేది ఎందుకు? మీరు బయటకు వచ్చి సమాజంలో సేవ చేస్తున్నారా లేకపోతే ఇట్లా లంగదండాలు చేస్తున్నారా? ఏ ఆడపిల్లనన్నా మీలాంటి వాళ్ళని చూసి ఇంకొక ఆడపిల్ల బయటకు సమాజంలో రావాలంటే నా పిల్ల ఏం చేస్తుందో అని హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయే రోజులు వస్తున్నాయి మిమ్మల్ని చూసి. ఈ బంద్ చేయండి, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బంద్ చేయండి. ఇట్లాంటి విషయాలన్నీ ఇక ఎవరైనా చేస్తే కనుక అరికట్టండి. ఎందుకంటే ఇట్లాంటివి మంచిది కాదు. తల్లిదండ్రులకు గాని ఆ పిల్లకి గాని ఇప్పుడు ఎట్లాంటిది ఈ రోజున కనుక ఆ పిల్ల ఏమైనా చేసుకుని చచ్చిపోతే వాడే బాధ్యత అని చెప్తాను నేను. అంటే అక్క ఒక విషయం ఇక్కడ తెర మీదకి వస్తుంది. వాళ్ళు ఫోక్ డాన్సర్స్, వాళ్ళ డాన్సులు 10 మంది చూస్తుంటారు. ఇలా అటువంటి వాళ్ళే 10 మందికి ఇన్స్పైరింగ్ ఉండే వాళ్ళే ఇట్లా చేస్తే సమాజం ఏం నేర్చుకుంటుంది అసలు? అదే చెప్తా ఉన్నా నేను. మీరు ఏదైనా గాని బయటకు వచ్చి ఒక ఆడపిల్ల ఒక పని చేస్తుందంటే ఆడపిల్ల అంటే ఒక దేవత అనుకోవాలి, ఒక లక్ష్మి అనుకోవాలి, నిజంగా కూడా ఆమె ఒక అమ్మవారు అనుకోవాలి. అంతేగాని ఆడపిల్ల బయటికి వెళ్తుంటే ఆమె చూసే విధంగా మీరు చెయ్యొద్దు. ఎందుకంటే ఆడపిల్లలు అంటే సమాజానికి ఒక నిజంగా కూడా ఒక అమ్మ లాంటి వాళ్ళు. సమాజంలో ఆడపిల్లలు అమ్మని చూస్తే దండం పెట్టాలి. దండం పెట్టే విధంగా ఉండండి. కానీ తల్లులారా మీరు అందరూ కూడా ఇట్లాంటివి చెయ్యొద్దు. ఇట్లాంటివి చేయడం వల్ల మీ వలన మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు.